మౌనం దాల్చిన మహాపరాక్రమశాలి. నిజంగా ప్రియులరా, దేవుడు మౌనం దాల్చాడు అనేటువంటి విషయాల్ని మనం రెండు వేరు సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం తరచుగా. ఏంటి దేవా, నువ్వేంటి మాట్లాడవేంటి, మౌనంగా ఉన్నావేంటి, ఎందుకు నువ్వు తగిన శాస్తి జరిగించటం లేదు అని రెండు సందర్భాలలో మనం అంటాం. ఒకటి, ఆయన కోసం మనం చాలా భక్తిగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన కోసం చాలా నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఏదైనా ఒక అన్యాయం జరిగిందనుకోండి, మనం ఏ పాపం చేయకపోయినా మన చుట్టూరు పాపపాశాలు ఇరుక్కుంటున్నాయి అనుకోండి, అప్పుడు మనం అనే మాట ఏంటంటే, ఏంటి దేవా, నేను ఏ పాపం చేయలేదు కదా, నీ కోసం చాలా చేశాను కదా, నాకేంటి కష్టాలు, ఈ కష్టాల్లో నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని దేవుడి మౌనాన్ని మన కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తూ